వృత్తి కొరకై నా పనిని నా జీవితమును వాడుదునని ప్రమాణము చేయించున్నాను. నా పనిని నా జీవితం, ఆ ప్రమాణాన్ని ఈ కుమారుడు నెరవేర్చాడు. వీళ్ళు అనేక మంది కూడా నెరవేరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. అనంతపురం సరోక్షంగా దేవునికి మహాకృపను బట్టి అనంతపురంలో మైక్ సిస్టమ్ కొరకై ఇక్కడ అనంతపురం మైక్ ఇందాక కుమారుడు సమర్పించారు. ఇప్పుడు ఈ సరోక్షంగా మైక్ సిస్టమ్ కొరకై 50,000 దేవునికి కానుక. చేతులపై చెప్పండి. యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును. యేసు మహారాజుకు దయచేసి వినాలి. బుక్కరై సముద్రము, షాలేము, దక్షిణ భాగము 15,000 దేవుని కానుక. గమనించాలి, అందరూ గమనించాలి. మందిర స్థలము కొరకై ప్రార్థన చేయండి. ప్రార్థన మానొద్దు. ప్రార్థన చేస్తే మంచి స్థలమును దేవుడు మనకిస్తారు. యేసు మహారాజుకు గుత్తిలో ఉన్నటువంటి అలాగే ఆ కామిలో ఉన్నటువంటి మందిరము ఈ అనంతపురములో దేవుడు కట్టనై ఉన్నారు. గొప్ప మందిరం, గొప్ప మందిరం. యేసు మహారాజుకు గొప్ప దేవుని మందిరము ఈ అనంతపురములో కట్టబడుచుంది. స్థలము కొరకై కన్నీళ్లు కార్చి ప్రార్థించండి. మీ అందరూ కూడా ఆసక్తి కలిగిన వారే, అలాగే సన్నిధి చేసేవారే కనుక ప్రార్థించండి. ప్రతి దినము కన్నీళ్లు కార్చి, ఒక్క కన్నీరు చుక్కైనా కార్చి, ప్రభా ఒక స్థలాన్ని ఇవ్వండి నాయనని దేవుని అడగండి. దేవునికి మహిమ కలుగును కాక. యేసు మహారాజుకు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. కజ్జికాయలు ఉన్నాయి. నెక్స్ట్ ఐదారు కజ్జికాయలు అందరూ కజ్జికాయలు ఉన్నాయి. ఇంకేంటి అత్రాసులు ఉన్నాయి. అవి జాంగ్రీలా. ఇక మీకు చెప్పే ఒక విషయము బాగా వినాలి. అయితే నేను మాట్లాడుకుంటాను. కొంతమంది వెరైటీ పని చేస్తారు. ఏంటంటే ఇంట్లో చేయకుండా షాపులే తెచ్చేస్తారు. టీవీలో అట్లా ఎవరు చేయకండి అమ్మా. వచ్చే సంవత్సరం పండుగకి షాపులోంచి తేవద్దు. మీకు వచ్చిన వంటలు, పిండి వంటలు ఇంట్లోనే చేయండి. కొంచెమైనా చేయండి. ఆ కొంచెమే పెట్టండి. ఎందుకంటే ఆ స్మెల్ ఇంట్లో రావాలి. అర్థమైందమ్మా? ఆ వండే స్మెల్ ఇంట్లో రావాలి. పండుగ హడావిడి కనగడం. ఒకవేళ మీకు వంటలు రాకపోతే నాకు చెప్పండి, నేను మీకు నేర్పిస్తాను. నాకు ఏం తెలియదు. రాకపోతే నేర్చుకోండి. అంగళ్ళలో మాత్రము, షాప్స్లో మాత్రము స్వీట్లు కొని తేకండి. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీ ఇంట్లో మీకు ఏ వంట వచ్చో పిండి వంట అది మీరు తయారు చేసుకోండి. అలా చేసి వీటికంటే ఇంకా వెరైటీస్ ఎక్కువ వస్తే గమనించాలి. దేవునికి మహిమ కలుగును కాక. ప్రభు రాకడలో 1000 ఏళ్ల ఆ యొక్క విందు, 1000 ఏళ్ల విందు అది మనం జ్ఞాపకం చేసుకొని దైవజనులు మాట్లాడుతున్నారు. పప్పల కావాలా, తిప్పల కావాలా అని అడిగారు. పప్పలు అంటే ఇవన్నీ పప్పలు. చిన్నపిల్లలు పప్పలు అంటారు, తెలియదు. తిప్పలంటే ఏంటి చెప్పండి? పప్పలు కావాలా, తిప్పలు కావాలా అంటే పప్పలు అంటే పరలోకపు 7 ఏళ్ల బిందు, తిప్పలు అన్నది 7 ఏళ్ల శ్రమలు. పప్పలు కావాలా, తిప్పలు. మనకేం కావాలి? పప్పలు కావాలి. పప్పలే కావాలి. ఆ పప్పులు గుర్తు చేయడానికి, పిల్లలకి సంతోషం ఉండడానికి ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేయండి. గమనించాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ సమయంలో కానుక సమర్పణ 2వ రాకడ